ఈనాడు లోకములో Today in the world, అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని there are narrow thoughts. ద్వేషము 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 We find hatred all ఒక over. ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము And we give importance to caste ఎంత and పాపము, religion. What a ఎంత mistake. పాపము. What a mistake. Sin. దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది. And it seems you are betraying God himself. కనుక అది చాలా పొరపాటు. You are mistaken. ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు. No one should hate తన anybody. ద్వేషం తన్నే ద్వేషిస్తుంది. And it means you are hating your own self. కనుక మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తవచ్చు. You are happy that you are hating somebody, that you are అది accusing సరైన somebody. ఆనందమే కాదు. It is not true happiness at all. అది కేవలం రాక్షసానందము. It is only demonic pleasure. ఎవరిని సంతోషపెట్టు, అదే నీకు ఆనందము. Make others happy, you will be blissful. ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది. That very happiness is your true form. ఎవరిని బాధ పెట్టకూడదు. Don't hurt anybody. ఈనాడేమో నీవు హింసిస్తావు ఇతరును, You may harm somebody అది నా today. నేచర్ అనుకుంటున్నావు. You think it's your nature. కానీ రేపటి దినం నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు. Tomorrow you will find somebody who will harm you. ఆనాడు నీ గతి ఏమిటి? Then what will happen to you? కనుకనే ఎవరిని కూడా నువ్వు మనం తెలియకోకుండా హింసించకూడదు. And don't hurt or harm ఈనాడు anybody. అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. It has become a modern fashion today. అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్, We go on harming, అందరినీ hurting బాధ everybody. పెట్టడం ఫ్యాషన్, And we hurt everybody. అందరినీ చంపటం ఫ్యాషన్. And to kill somebody is a fashion, ultra modern. కీటకమైన కానీ చంపుతుంది. Well, even insect also can kill. Why man? చంపడం గొప్పతనం కాదు, Nothing great in killing anybody. అతన్ని బ్రతికించడం గొప్పతనము. And in fact, you have to protect him. There lies greatness. కనుకనే మనం చంపి 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 కట్టగలిగిన మన జీవితం ఏమైపోతుండాలి. If you go on killing everybody, what will ఇది happen to కూడా your ఒకనాడికి life? చస్తుంది. Ultimately, you will die. ఎట్లా చస్తుంది? How does it die? ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించావో ఆ కర్మ యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది. As is the action, so is the reaction that will put you to suffering. కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు. Embodiments of love. Never forget these three: reaction, reflection, ఈనాడు and నేను resolve. తప్పించుకున్నానని నీవు ఆనందించవచ్చు, కానీ రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఆ ఫలితం లభిస్తుంది. Today you may be happy by harming somebody. Tomorrow you have to face the consequences. ఏనాటికి తప్పింది కాదు. You cannot నీవు మంచి escape. చేయి, నీకు మంచి కలుగుతుంది. Do good, then you will experience goodness. సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశ గురి కావద్దు. Never be disappointed for the other thing. కొంచెం కాచుకో, Wait for some time. అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది. Then you will have positive results. ఏ మానవుడికి కూడాను తత్ఫలితం తప్పింది కాదు. No one can escape from the అయితే results. దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటిది కొంత సహాయం చేస్తుంది. However, while you suffer some bad results, your prayer can help అదే- to some extent. అదే కృతజ్ఞత. You can express gratitude by కృతజ్ఞతను prayer. మనం చెప్పుకోవాలి, You should be grateful. కృతజ్ఞతను మనం చూపుకోవాలి, You should be grateful. కృతజ్ఞతను మనం ఆచరించాలి. And you should act. కృతజ్ఞ జ్ఞాయ నమః అన్నారు.